మహిళా ఎస్ఐపై అఘాయిత్యానికి పాల్పడిన చింతాడ రవికుమార్ పరార్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అప్పలరాజు కోసం పరామర్శ యాత్ర చేశాడు చూసారా నిన్న కాక మొన్న. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ప్రవళిక ఆ మహిళకు సంబంధించి అక్కడ వైసీపీ మోకలు చేసిన అఘాయిత్యాన్ని, అంటే నేను ఎందుకంటున్నానంటే వైసీపీలో మంచి వాళ్ళు లేరా అంటే ఉండారు, కానీ కొంతమంది అరాచక శక్తులు ఉంటారు. అన్ని పార్టీల్లో ఉంటారు, కాదు వైసీపీలో ఎక్కువ శాతం మంది ఉంటారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ మహిళకు సంబంధించి నేను నిన్న కూడా వీడియో ప్లే చేసి చూపించాను టీవీలో. ఇదిగో పాపం ఇలా పెట్టుకొని ఉంది తను. అంత అభద్రత భావం నెలకొంది తనకి. సో ఆవిడ పడ్డ ఆవేదన, ఆ బాధ, ఆ వేదన అవన్నీ కనుక మనం గమనించినట్లయితే నిజంగా ఏ ఆడపడుచుకి అట్లాంటి పరిస్థితి రాకూడదు. అందులోనూ ప్రతిష్టాత్మకమైన పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళకి సరైన భద్రత లేకపోతే, ఆ భద్రత కరువు అయితే, అంటే ప్రజలకు భద్రత కల్పించేటటువంటి శాఖలో పనిచేస్తూ ఆవిడకే భద్రత కరువు అయిపోయిందనే భావనలో ఉంటే అలాంటి దుస్థితి అనమాట. సో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా కాదు, ఓ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన అనేక రకాలైన వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కావచ్చు, అలాగే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు. తీవ్రమైన చర్యలు తీసుకుంటాం, ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పారు. సో దానికి ప్రతిఫలంగా ఏం జరిగింది, ఈ చింతాడ రవికుమార్ అనబడే వ్యక్తి దీనికి కవరింగ్ ఆన్సర్లు కొన్ని చెబుతున్నారు, మామూలుగా ఉండవు. ఏంది తాడి చెట్టు కింద ఎందుకు కూర్చున్నావు అంటే ఏదో పాలు తాగుతా కూర్చున్నానను, లేదా తాడి చెట్టు ఎందుకు ఎక్కువంటే దూడ మేత కోసం అని ఏదో పెద్దలు చెప్పిన సామెతలు ఉంటాయి కదా, ఆ తరహాలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వినిపిస్తాను ఉండే. నడి రోడ్డు మీద మహిళా ఎస్ఐపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనకు బాధ్యుడైన ఆముదాల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ శుక్రవారం పరార్. అంటే నిన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించలేదు. పైగా ఒక వీడియో రిలీజ్ చేశాడంట ఈ హీరో. ఆ వీడియో ఏంటంటే ఎస్ఐ తన నియోజకవర్గంలోనే పనిచేస్తున్నాడని, వాళ్ళ నియోజకవర్గంలోనే పనిచేస్తుందంటే ఎస్ఐ. అయితే ఈ మధ్య ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ఏమైనా డాక్టర్వా? అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందని పేర్కొన్నారు. అందువల్లే తాను ఆమె వద్దకు వెళ్ళి మీకు ఆరోగ్యం బాగోలేదు కదా, జనం వచ్చి పడుతున్నారు అని అన్నాడంట. ఇప్పుడు ఒకసారి ఆ విజువల్స్ కావాలంటే మీరు ఆ వీడియోలో అయినా చూడొచ్చు, కావాలంటే పక్కన ప్లే చేస్తారు. అది మాట్లాడాడా లేకపోతే అరిచాడా? నాట్ ఓన్లీ చింతాడ రవికుమార్, అక్కడ ఉన్న బ్యాచ్ అంతా మాట్లాడారా, అరిచారా, తోసుకున్నారా, ఏం చేశారు? మరి ఎందుకు ఈ కాకమ్మ కబుర్లు చెబుతూ ఉంటారు? మామూలుగానే నాకు అది చూస్తుంటేనే కడుపు మండిపోతూ ఉంది. మళ్ళీ దీనికి ఏదో కవరింగ్ వీడియోలు ఇవిను ఆన్సర్లు చెప్తూ ఉంటే మీకు ఆరోగ్యం బాగోలేదు కదా, జనం వచ్చి పడుతున్నారు, ఈయన పెద్ద డాక్టర్ మరి అని అన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళండి అని పక్కకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళండి అంటే ఆవిడే వెళ్తారు, పక్కకు తీసుకెళ్లాల్సిన పనిలే. పోనీ జనాలు తోసేస్తున్నారు, అందు గురించే ఆవిడని తీసుకెళ్తున్నాం అని అంటే అసలు ఏమన్నా అర్థం ఉందా చెప్పేదానికి, సమాధానానికి? ఈలోపు అక్కడికి చేరుకున్న జనం నినాదాలు చేశారు. దాంతో ఆమె చెవులు మూసుకున్నారు. అరే చెవులు ఎవరైనా మూసుకుంటే ఎలా మూసుకుంటారు? ఎలా మూసుకోరు? ఈ చింతాడ రవికుమార్ చింత చెట్టు కబుర్లు చెబుతూ ఉంటే ఎట్టా? ఏం చెబుతున్నారు మీరు? ఏంటది చెవులు మూసుకున్నారంట వాళ్ళు. జనం నినాదాలు చేశారంటే చెవులు మూసుకున్నారంట. ఎవరు ఇచ్చారా మరి ఈ మహానుభావుడికి ఐడియా? చెవులు ఎట్లా మూసుకుంటారని ఎవరైనా చెప్పారేమో ఈయనకి. చింతాడ రవికుమార్ అంతే మూసుకుంటాడేమో, లేకపోతే వైసీపీ వాళ్ళందరూ అంతే మూసుకుంటారా చెవులు? జరిగింది అదే. కానీ మాపై హత్యాయత్నం, లేడీ అసాల్టింగ్, చట్ట విరుద్ధంగా కుట్ర, అధికారి విధులను అడ్డుకోవడం వంటి పలు సెక్షన్లతో కేసు పెట్టారని చెప్పారు. ఇంకా నయం తక్కువే పెట్టారు, ఇంకా గట్టిగా పెట్టాలా. చూడండి, మహిళా ఎస్ఐపై దాడి ఘటనలో చింతాడ రవికుమార్ మరికొందరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాగుంది. ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం వరకు బయట పెట్టాల, కానీ శుక్రవారం ఉదయమే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కేసులు నమోదు చేసిన సంగతి శుక్రవారం సాయంత్రం, అంటే నిన్న సాయంత్రం వరకు బయట పెట్టాల, కానీ శుక్రవారం ఉదయమే అతను అబ్స్కాండ్ అయిపోయాడు. చూడండి,
ఎందుకు వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడు? ఈయన పైన కేసు రిజిస్టర్ చేసేసారని తెలిసింది ఆయనకి. ఎలా తెలుస్తుంది? ఇక్కడే మరలా ఎవరో ఉంటారు. సో మహిళా ఎస్ఐపై అసభ్యంగా ప్రవర్తించిన చింతాడ రవి అతని అనుచరులపై 24 గంటలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమదాల వలస ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కోన రవికుమార్ ప్రశ్నించారు. వెబ్సైట్లో కూడా చింతాడపై కేసు పెట్టినట్లు కనిపించలేదని, కానీ శుక్రవారం ఉదయమే ఈ సెక్షన్లు అంటూ ఎలా చెప్పారని ప్రశ్నించారు. ఎస్పీ కార్యాలయంలోనే కోవర్టులు ఉన్నారని ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంతే కదా, శుక్రవారం సాయంత్రం వరకు కేసు రిజిస్టర్ చేసిన సంగతి ఎవరికి తెలియదు, బయట పెట్టలా. కానీ మార్నింగే ఎందుకు అబ్స్కాండ్ అయ్యాడు, మళ్ళీ ఆ సెక్షన్స్తో సహా ఎలా చెప్పాడు ఆ వీడియోలో చూడండి. సో అంటే ఉన్నారు ముందు ఎవరైతే ఆ కోవర్టులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఎలా కొట్టాలంటే మామూలుగా కాదు. అసలు నడి రోడ్డు మీద ఊరేసిన తప్పులే. ఎందుకు అంటున్నానంటే అదే వాళ్ళ ఇంట్లో ఆడపడుచుని అలా చేసి ఉంటే ఆ హెల్ప్ చేసేవాడు ఎవడైనా సరే చేస్తాడా? వాళ్ళ భార్యకో వాళ్ళ చెల్లెలకో వాళ్ళ బంధువులకో ఎవరికైనా ఆడపడుచుకు ఆ రకమైన పరిస్థితి నెలకొంటే అలా హెల్ప్ చేస్తాడా అబ్స్కాండ్ అవడానికి చింతాడ రవికుమార్కి? కాబట్టి చింతాడ రవికుమార్ కంటే సివియర్ సెక్షన్స్ ఇతనిపైన నమోదు చేసి ఇలాంటి వాడిని ఇంక జీవితంలో యూనిఫామ్ ధరించకుండా ఉండాలి, అటువంటి శిక్షలు వేయాలి. కాబట్టి హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, దయచేసి కొంచెం చర్యలు గట్టిగా తీసుకోండి. ఇంకా చూద్దాం. ఎస్ఐ ప్రవళికపై దౌర్జన్యం చేసిన చింతాడ రవికుమార్ అనుచరుల్లో పలువురికి గతంలో నేర చరిత్ర ఉంది. అరే నేర చరిత్ర లేకపోతే ఆశ్చర్యపడాలి, ఉంటే ఆశ్చర్యపడేది ఏముంటుంది? ఈ ఘటనలో రవికుమార్తో సహా 21 మందిపై కేసు నమోదు చేశారు. A2 బొడ్డేపల్లి సీను గతంలో పలాసకు చెందిన వ్యాపారి లక్ష్మీనారాయణ కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై గత ఏడాది నవంబర్ 6న పలాస పోలీసులు కేసు నమోదు చేశారు. A4 అన్నెప కృష్ణ గతంలో ఎమ్మెల్యే కోన రవికుమార్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయగా కేసు నమోదైంది. మరో వ్యక్తి 2024లో ఆస్తుల ధ్వంసం కేసులో నిందితుడు, ఇంకొకరిపై కోట్లాట కేసు ఉంది. బాగుంది. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆ పార్టీ శ్రేణుల దౌర్జన్యకాండ బాధితురాలు బూర్జా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ, బూర్జా పోలీస్ స్టేషన్ తన ఎస్ఐ ఆవిడని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు పరామర్శించారు. స్టేషన్కి వెళ్ళి జరిగిన ఘటన గురించి తెలుసుకున్నారు. వైసీపీ నేత చింతాడ రవికుమార్ ఆయన అనుచరులు దౌర్జన్యం చేసిన తీరును శిరీష ఖండించారు. ఎస్ఐకి ధైర్యం చెప్పి జరిగిన ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం. గౌతు శిరీష గారు ఆ రోజు నైట్ నుంచే గట్టిగా దానిపైన గళం విప్పుతున్నారు. దానికి తోడు అటు మహిళా చైర్పర్సన్ రాయపడ్డ శైలజ గారు కావచ్చు, అలాగే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, అందరూ కూడా కథం దొక్కుతున్నారు గట్టిగా. మామూలుగా అది బిగచాలి ఒక్కొక్కళ్ళకి. ఎట్లా ఉండాలంటే జీవితంలో ఇంకొక మహిళకి వైపు చూడాలి అంటే వణుకు రావాలి ఒక్కొక్కడికి. అలా చేయాలన్నమాట పనిష్మెంట్లు, మామూలుగా కాదు. ఎందుకంటే అది తలుచుకుంటేనే ప్రతి ఒక్కడు అసలు నాకైతే బీపీ మామూలుగా రావట్లా. ఎందుకంటే వాళ్ళు అసలు మనుషుల మృగాల ఎవరు వాళ్ళు అసలు? కనీసం వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కైనా వెళ్ళినప్పుడు దానిపైన ఖండించాలి, ఏదైనా మాట్లాడాలి. ఎదవలాగా బిహేవ్ చేస్తాం, మనం ఏంటి, మన ఎజెండా ఏంటి, మనం ఎందుకు వెళ్తున్నాం అనేది ఏమైనా చెప్పారా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ముందు అలాంటి వాళ్ళని ఏర్పడండి. అసలు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే దగ్గరికి రానికుండా. ఎవడైనా సరే పిచ్చి వేషాలు వేస్తే మామూలుగా కాదు. సాధారణ పౌరుడు పిచ్చి వేషాలు వేస్తే వేరు, అదే ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా ఉండి చేస్తే ఇంకా ఎక్కువ శిక్ష అనుభవించాలి. మొన్న గుంటూరులో ఆడెవడో ఉన్నాడు కదా, మహిళను వివస్త్రణ చేసిన వాడు, టీడీపీ వాడు, వాడిని కూడా అట్టగా చెమడాలు ఒలిచేయాలన్నమాట. ఇలాంటి యదవులందరూ ఆ పార్టీ ఈ పార్టీ చెంగులో దూరి చివరికి ఇలా సన్నాసి పనులన్నీ చేసుకుంటా ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. సమాజానికి ఏమి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు? మళ్ళీ కాలర్ ఎగరేసుకుంటూ ఆ పార్టీ ఈ పార్టీ అని చెబుతూ ఉంటారు. సో కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ఈ అల్లిన కట్టు కథ చింతాడ రవికుమార్, ఆవిడకి అనారోగ్యంగా ఉందంట, అందుకని ఈయన అమ్మా మీకు అనారోగ్యంగా ఉంది పక్కకి వెళ్ళమ్మా అని చెప్పాడంట. ఎవడ చెబుతారు ఈ కథలో? వెళ్ళి పోలీసుల దగ్గర చెప్పు, రేపు లోపల వాయించి పెడతారు, మామూలుగా కాదు, గట్టిగా. కాబట్టి వీళ్ళు అల్లుతున్న కథలకి అక్కడ జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.